మాట్లాడుతుంటే చాలా విచిత్రమైన విషయం ఇప్పుడే అనిపించింది ఏంటంటే, మీలాంటి చాకచక్యం గల మనిషి, ఓర్పు, నేర్పు ఉండి స్థిమితమైన మనిషి, స్థిరమైన మనిషికి కూడా ఎదురు దెబ్బలుంటాయండి? జీవితంలో దెబ్బలు లేకుండా, జీవితంలో కష్టాలు లేకుండా, జీవితంలో ఏమీ లేకుండా ఉన్నాడంటే నమ్మకు ఎవరిని. హ్మ్. ఎవ్వరికైనా ఆఖరికి బ్యాంక్‌లో వర్క్ చేసుకున్న క్లర్క్ దగ్గర నుంచి, పాపం ఆర్టీసీ కండక్టర్ గారి దగ్గర నుంచి, చిన్న పని ఆడి సమస్యలు ఆడుకుంటాయి. ముఖేష్ అంబానీ సమస్యలు ముఖేష్ అంబానీకి ఉంటాయి. అదానీ సమస్యలు అదానీకి ఉంటాయి. సమస్య లేదు, నేను చాలా హ్యాపీ అండి, నేను పొద్దున్నే లేస్తానండి, వాకింగ్ చేస్తానండి, టీవీ చూస్తానండి, పేపర్ చదువుతానండి, రామకోట రాసుకొని పడుకుంటానండి. అట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కొందరు. వాళ్ళకి జీవితంలో ఏ ఆశ, ఏ గోలు ఏమీ లేదు. ఊరికే వాళ్ళకి తిండి కూడా వేస్ట్ అని ఫీల్ అవుతాను నేను. అంతేకన్నా ఎందుకు జీవితం పుట్టినాక ఏదో ఒకటి చేయాలి కదా. ఒకవేళ జీవితంలో ఏమీ చేయకపోతే ఎట్లన్నా, నేను కానిస్టేబుల్ కొడుకునిలే, మాకు ఆ స్థాయి ఉండదు, మనకి ఎందుకులే, మనకి ఇండస్ట్రీలో మన ఎవడ పైకి రానిస్తాడులే, మనం ఏదో చిన్న జాబ్ చూసుకుందాం, మనం సీఏనో సిడబ్ల్యూసీని చదువుకుందాం అనుకుంటే, ఇవాళ తెలుగు జాతికి ఒక మెగాస్టార్ ఉండేవాడు. మెగాస్టార్ చిరంజీవి ఉండేవాడా చెప్పు? ఉండరు. ఆయన రైఫ్ రిస్క్ చేశాడు. ఆయన్ని చేయాలనుకున్నాడు, సాధించాడు. క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత లాగా చిరంజీవి గారి ముందు, చిరంజీవి గారి తర్వాత ఇండస్ట్రీకి రాశాడు. ఇది రాబోయే 100 సంవత్సరాల తర్వాత కూడా చిరంజీవి గారి ముందు, చిరంజీవి తర్వాత అని చెప్పుకుంటాం. చరిత్ర అది. వాస్తవానికి ఏదైనా మనం గెలిచినాడిది రాజు అనేటానికి గర్వంగా చెప్పాలి. ఓడిపోయినప్పుడు ఈ ప్రయత్నంలో లోపం వచ్చిందిరా బాబు, ఇంకోసారి ట్రై చేయని చెప్పాలి. కానీ నీకు అర్హత లేదయ్యా, నువ్వు ఓడిపోయావంటే ఎట్లా? వాడికి ఏ ఇన్సిడెంట్ వచ్చిందో, ఏ కారణాల వల్ల ఓడిపోయాడు, ఏ కారణాల వల్ల ఓడిపోయాడు అది. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, బికాజ్ ఐ హావ్ సీన్ యూ కమింగ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ, వినోదం సినిమా ఫంక్షన్లో ఈ రోజుకి నాకు నిన్న జరిగినట్టు ఉంటుంది. ఈ పులులు సింహాలు ఉన్న ఈ అడవిలోకి ఒక లేడి పిల్లలాగా వచ్చాను నేను అని చెప్పి మీరు మాట్లాడడం నాకు బాగా గుర్తు. అవునవును, గ్రీన్ పార్క్ హోటల్లో వేషాలు. కానీ మా ఈ రోజు గారు అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకి ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చాలా మంచి మనుషులు అన్న, బంగారాలు వాళ్ళు. అవును, ఎంత మంచివాళ్ళు అండి వాళ్ళు. చూసావా, వాళ్ళు ఎంతమందికి ఆ రోజు లైఫ్ ఇచ్చారు. ఇలా అయ్యో ఎంతమందికి ఎన్ని సినిమాలు తీశారు, ఎంత మంచివాళ్ళు. ఎంత కృష్ణారెడ్డి గారు తెల్ల పుస్తకం అని కృష్ణారెడ్డి గారు నిజంగా. అదే ఆ రోజు కట్ చేస్తే బండ్లు. కానీ అన్న, నేను జీవితంలో మీరు అనుకున్నట్టు ఐఎమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, నాకు తెలుసు. రియల్లీ నేను సక్సెస్ అయ్యానని మీరు అందరూ అనుకుంటారు, నేను కాదు, నాకు తెలుసు. ఇది చాలా విపరీతమైన స్టేట్మెంట్. నేను సక్సెస్ అయ్యానని అనుకుంటే ఎట్లా? నాకు ఇంత చిన్న వయసు కాదు, ఐఎమ్ 51. 51 ఏళ్ళకు కూడా ఇంకా జీవితంలో మనం ఇంకా గమ్యం చేరలా, ఏమవుతామో తెలియట్లే. ఇంకా ముందు 100 సవాళ్ళు ఇన్ని పెట్టుకుంటే సక్సెస్ ఎట్లా? సక్సెస్ఫుల్ మనుషులు వేరు. సక్సెస్ అయ్యారంటే ఈరోజు ఒక అచీవర్స్, ఒక చిరంజీవి గారు కానీ, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక రేవంత్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా బాస్ పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ మనుషులు జీవితంలో. నేను ఎట్లవుతా? మనం ఇంకా ఒకరిని యాచించే స్థాయిలో ఉన్నప్పుడు అది సక్సెస్ అవుతుందని నేను అనుకోనన్నా. స్టిల్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్. నాకు అది కావాలని అడిగే స్థాయిలో ఉన్నా కాబట్టి నేను కాదు, నేను ఒకరిని శాసించే స్థాయికి వచ్చిన రోజు నాకు సక్సెస్ అయినట్టు. ఆ శాసించే స్థాయి నాకు వస్తుంది, నేను శాసిస్తాను. ఏ రంగంలో అంటారు? అన్ని నేను అనుకున్న రంగంలో. నాకు ఇష్టం సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ ఒక స్లాట్. లేదు, పవన్ కళ్యాణ్ కదా సినిమా తీస్తే ఏందంటున్నా, అది ఎంతమంది కలో కదా సినిమా ఇండస్ట్రీ అన్న. ఒకటి గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అనే ఆయన బండ్ల గణేష్ అనేవాడికి 1 కోటి మంది ఉంటే ఒకరిని సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చాడు, అయిపోయింది. సినిమా తీయగాలని నేను గొప్ప కాదు, ఆయన నాకు అవకాశం ఇచ్చాడు, అది నా గొప్పతనం, నా అదృష్టం. ఆయన గొప్పతనం నా అదృష్టం. అంతేగాని సినిమా నేను తీసేదండి పవన్ కళ్యాణ్ కదా సినిమా. ఆయన నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకున్నాను. కానీ ఈ రోజుకి కూడా నేను అప్ టు మార్క్ వెళ్ళలేదని నా ఫీలింగ్. నేను కసితో పనిచేయాలి, ఇంకా కష్టపడాలి, పిల్లల్ని బ్రహ్మాండంగా చేయాలి. ఈరోజు ఇండస్ట్రీలో చాలామందిని చూశాను. చాలామంది పిల్లలు సెకండ్ జనరేషన్లో ఎక్కడున్నారు? పెద్ద పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటన్నా? పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటి? కరెక్ట్. ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవ్వని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక మహేష్ బాబు, అదృష్టమా? 100% కేవలం అదృష్టమేనా? వాళ్ళ అదృష్టం, వాళ్ళ కసి. రామ్ చరణ్తో వర్క్ చేసే కదన్నా. అవును, చరణ్ అనేవాడు బ్లూ బ్లడ్ అన్న మనిషి, వ్యక్తిత్వం గల్లాడు. అవునా?
చిరంజీవి గారి మంచితనానికి దేవుడు కరెక్ట్ కొడుకుని ఇచ్చాడని ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు నేను నిజంగా కరెక్ట్. ఆ, ఆయన మంచితనానికి మంచి కొడుకుని ఇచ్చాడు దేవుడు అనుకుంటా. డిగ్నిటీ, డిగ్నిటీ, రాయల్టీ, కొడుకు రాయల్టీకి అది మంచితనం. ఎక్స్ట్రాడనరీ. ఈ ఇండస్ట్రీలో కూడా అన్న మనం ఊరికే బేసిక్గా జనాన్ని ఊరికి పొగటం అనవసరం, ఎక్కువ పొగడకూడదు. వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళకి దమ్ము ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కలిసి వచ్చినాయి అనుకోవాలి. కానీ ఊరికి అబ్బబ్బబ్బా నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు మామూలుడివి కాదు, నీలాంటి పుట్టక ఇంకోటి పుట్టడు, మీరు అలా నీలాంటి పుట్టక ఇంకొకటి పుట్టడు, నువ్వు పుట్టినప్పుడు నువ్వు నీ జన్మ ధన్యం అయిపోయింది, ఇవన్నీ మాటలు ట్రాష్ అని నేను ఫీల్ అవుతున్నా. అనవసరం. మనతో వాళ్ళకి అవసరం కల్పించుకునే విధంగా మనం పెరగాలి. ఈ బండ్లా గణేష్ ఉంటేనే ఈ ప్రాజెక్టు న్యాయం చేస్తాడ్రా అన్న స్థాయిలో మనం ఉండాలి. ఈ పని చేయాలంటే బండ్లా గణేష్ ఉంటేనే బాగుంటుందిరా అనే ఆలోచన వాళ్ళకి కలిగే విధంగా మనం పెరిగితేనే మన సక్సెస్. కానీ సార్ మీరు ఇంత పొడుగు సార్, మీరు నడిస్తే అద్భుతం సార్ అంటే చాలామంది ఉన్నారు. చాలామంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి పొగిడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితం నా జీవితం ఒకటి పొగడతకి ఉండకూడదని నా నమ్మకం. నేను పొగిడించుకునే స్థాయిలోకి రావాలని నా ఆశ. వస్తా అన్న.